హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చి లింక్ సూడో క్లాస్ సెలెక్టర్స్. ఈ లింక్ సూడో క్లాసెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ సిఎస్ఎస్‌లో లింక్ సూడో క్లాస్ సెలెక్టర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఎలిమెంట్‌కి స్పెషల్ స్టేట్‌ని ఇస్తామన్నమాట. సో, దాంట్లో 4 టైప్స్ ఉన్నాయి. ఎ అన్‌విజిటెడ్ లింక్, విజిటెడ్ లింక్, యాక్టివ్ లింక్ అండ్ హోవర్ లింక్. సో, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసే ముందు అండ్ అవి అన్నీ ఎలా యూజ్ చేస్తామో చూసే ముందు ఒకసారి రియల్ టైమ్ ఎలా ఉంటదో చూద్దాం. ఇక్కడ విరాట్ కోహ్లీ అని టైప్ చేస్తున్నా. చూడండి ఫస్ట్ ఏంది ఈ అన్‌విజిటెడ్ లింక్. సో, ఇవన్నీ లింక్స్ అన్నమాట. సో, మనం ఏ దానికి క్లిక్ చేయలేదన్నమాట. ఇట్లా క్లిక్ చేసినామనుకో అది విజిటెడ్ అవుతదన్నమాట. సో, ఇలా లింక్స్ అన్నీ ఉన్నవన్నీ అన్‌విజిటెడ్ అన్నమాట. ఇప్పుడు చూడండి దీన్ని విజిట్ చేస్తున్నా నేను. సో, ఈ లింక్ అనేది ఏమైతదంటే విజిట్ అయిపోతదన్నమాట ఇప్పుడు. సో, అది ఎలా తెలుస్తదంటే మనకి చూడండి దీనికి, దీనికి కలర్ అనేది డిఫరెన్స్ ఉంది. సో, ఇంతకుముందు ఇది ఈ అన్‌విజిటెడ్ అన్నమాట. సో, మనం దీన్ని క్లిక్ చేసినాం కాబట్టి ఇది విజిటెడ్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చి యాక్టివ్ లింక్. యాక్టివ్ లింక్ అంటే ఏంటన్నా? వెయిట్ వి విల్ సీ ఇన్ హియర్ ఓన్లీ. దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి సెకండ్స్‌లో ఒక చిన్న కలర్ అనేది చేంజ్ అవుతది. దీన్ని చూడండి బాగా గమనించండి. చూడండి బ్లూ కలర్‌లో వస్తుంది గదా! మీకు ఇంకోసారి క్లిక్ చేస్తున్నా చూడండి. చూడండి బ్లూ కలర్‌లో వస్తుంది. సో, ఇక్కడి వరకు ఓకే. అన్‌విజిటెడ్ లింక్ అంటే ఏంటి? విజిటెడ్ లింక్ అంటే ఏంటి? యాక్టివ్ లింక్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ఓవర్ లింక్ అంటే ఏంటన్న? ఈ ఓవర్ లింక్ మనం రియల్ టైమ్‌లో చూద్దాం. ఫస్ట్ మనం హెచ్‌టీఎంఎల్‌ని మనం క్రియేట్ చేద్దాం. హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని. సో, అందుకే నేను సేవ్ చేస్తున్నాను. లింక్ సూడో డాట్ హెచ్‌టీఎంఎల్ అని సేవ్ చేసుకుంటున్నా. సేవ్. ఇక్కడ మనం టైటిల్ ఏమిద్దాం? లింక్ సూడో క్లాస్ సెలెక్టర్స్. ఓకే. ఇక్కడి వరకు ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. బిలో విల్ బి సిఎస్ఎస్ యూనిట్స్. ఇప్పుడు నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్ ఎందుకు తీసుకుంటామంటే మనం లింక్స్‌ని మనం క్రియేట్ చేయడం కోసం కదా! సో, యాంకర్ ట్యాగ్‌లో నేను ఆల్రెడీ సిఎస్ఎస్ యూనిట్స్ చేశాం కదా! ఆ ప్రాజెక్టే తీసుకుంటున్నాను ఇక్కడ. సిఎస్ఎస్ యూనిట్స్. ఇక్కడ ఏమిద్దాం? దానికి సిఎస్ఎస్ యూనిట్స్ అని ఇద్దాం. ఓకే. ఇక్కడి వరకు ఓకే. నెక్స్ట్ ఏంటన్న? నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి సీఎస్ఎస్ యాడ్ చేయాల. బిఫోర్ థట్ వి విల్ సీ ఇన్ వెబ్ బ్రౌజర్ హౌ ఇట్ విల్ బి డిస్‌ప్లే. చూడండి జస్ట్ ఇక్కడ నేనేం చేయలేదు. బిలో విల్ బి సీఎస్ఎస్ యూనిట్స్. ఇక్కడ సీఎస్ఎస్ యూనిట్స్ వచ్చాయి. సో, ఇది నార్మల్ లింక్ అన్నమాట. ఇది జస్ట్ అన్‌విజిటెడ్ లింక్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిండేది. దీనికి ఇప్పుడు మనం సీఎస్ఎస్ యాడ్ చేద్దాం. లింక్ pseudo డాట్ సీఎస్ఎస్. ఏ లింక్. దీనికి నేనేమి ఇక్కడ కలర్స్ ఏమి ఇవ్వలేదు. బట్ కానీ దీనికి డిఫాల్ట్‌గా ఇది మనకి బ్లూ కలర్‌లో ఉంటది. మనకు కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి కలర్ రెడ్ ఇద్దాం. ఓకే. సేవ్. మనం ఇక్కడ సీఎస్ఎస్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని లింక్ చేయాలి కదా! హెచ్‌టీఎంఎల్‌లో. సో, నేను ఇక్కడ లింక్ చేస్తున్నా. మనం
లింక్ సిఎస్ఎస్ సేవ్. ఇప్పుడు చూడండి దీన్ని రిఫ్రెష్ చేస్తాను. వై ఇట్స్ నాట్ కమింగ్, వై ఇట్స్ నాట్ చేంజింగ్ ది కలర్. వన్స్ అగైన్ ఐ విల్ సీ. సో డిఫాల్ట్గా ఇది ఓ ఓకే. ఇక్కడ నేను ఏం చేశానంటే సిఎస్ఎస్ యూనిట్స్ హెచ్టిఎంఎల్ తీసుకోలేదన్నమాట. చూడండి ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయింది కదా ఇక్కడ. సో ఇంతకుముందు డిఫాల్ట్గా మనకి బ్లూలో ఉండనమాట. ఇప్పుడు కలర్ అనేది మనకి రెడ్లోకి వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ లింక్ సిఎస్ఎస్ స్యూడో క్లాస్లో రెడ్ అని ఇచ్చాం కాబట్టి మనకి అది కలర్ రెడ్ వచ్చిందనమాట ఇక్కడ. నెక్స్ట్ ప్రాపర్టీ విజిటెడ్. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ కలర్ రావాలా? సో దానికి నేను గ్రీన్ తీసుకుందాం. కలర్ గ్రీన్. సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి దీన్ని క్లిక్ చేస్తాను నేను. ఓకే. మనము క్లిక్ చేసినప్పుడు మనకి వేరే ప్రాజెక్ట్ ఓపెన్ అయిందనమాట. సిఎస్ఎస్ యూనిట్స్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. బ్యాక్ వస్తున్నా. చూడండి ఇది గ్రీన్‌లోకి వచ్చింది ఇప్పుడు. ఎందుకు గ్రీన్‌లోకి వచ్చింది? ఎందుకంటే నేను ఆ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత అది విజిటెడ్ అయిపోతదనమాట. విజిటెడ్ అయిపోయినప్పుడు మనకి ఎలాంటి కలర్ రావాలా? మనకి గ్రీన్‌లోకి రావాలనమాట. అందుకే నేను అక్కడ గ్రీన్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ యాక్టివ్. కలర్ ఆక్వా ఇద్దాం. సేవ్. ఈ యాక్టివ్ అంటే ఏంటంటే మనం క్లిక్ చేసినప్పుడు దానిపైన మనకి కలర్ రావాలనమాట. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు సేవ్ చేసినానా? సేవ్ చేసినా. ఓకే. ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేస్తున్నా. సెకండ్స్‌లో వితిన్ మిల్లీ సెకండ్స్‌లో మనకి కలర్ ఇక్కడ వస్తది చూడండి. వన్స్ ఐ విల్ రిఫ్రెష్. చూడండి ఇప్పుడు మనకి ఆక్వా కలర్ వస్తుంది. మనం క్లిక్ చేసినప్పుడు ఆక్వా కలర్. అంటే సెకండ్స్‌లో మనం అది యాక్టివ్ అయితదనమాట. సో మనం క్లిక్ చేసినప్పుడు వితిన్ సెకండ్స్‌లో మనకి కలర్ అనేది చేంజ్ కావాలనుకుంటే మనము ఈ యాక్టివ్ లింక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హోవర్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడ చాలా వెబ్‌సైట్‌లో మనం ఈ హోవర్‌ని చాలా అంటే చాలా యూజ్ అయితది మనకి. నేను కలర్ గ్రీన్ ఇస్తున్నా. హోవర్ చేసినప్పుడు. మీకు హోవర్ అంటే తెలియకపోతే ఒక్క నిమిషం బీ పేషెన్స్. ఇట్ విల్ బి నోన్ నౌ. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇద్దాం. లెటర్ స్పేసింగ్ ఒక 5 పిక్సెల్ ఇద్దామా? ఓకే. రిఫ్రెష్ నౌ. ఇప్పుడు చూడండి సిఎస్ఎస్ యూనిట్స్ ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి స్పేస్ వస్తది. చూడండి. మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక జస్టు హ్మ్. ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. సమ్ టెక్స్ట్ అనమాట. నాట్ పారాగ్రాఫ్. సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ హోవర్ చేస్తున్నా. హో అంటే ఇప్పుడు హోవర్ అంటే మీకేమర్థమైంది? మనం మౌస్ అనేది పలానా చోటకి క్లిక్ చేసినప్పుడు మనకి అక్కడ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ జరగాలనమాట. ఈ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లెటర్ స్పేసింగ్ కావచ్చు. అలా కావడం కోసం మనం ఈ హోవర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అగైన్ మీకు చూపిస్తా చూడండి. లైక్ మెయిన్‌గా అంటే మనం ఎక్కడన్నా మీకి ఏవన్నా బటన్స్ ఉంటాయి గదా! ఇక్కడ బటన్స్ చూడండి ఇక్కడ గూడా ట్రాన్స్‌లేట్ అనేది మనకి హోవర్ అయితాంది కొంచెం. ఇట్లా, ఇట్లా హోవర్ చేసుకోవచ్చనమాట రియల్ టైమ్‌లో కూడా మనం. ఐ హోప్ మీకు లింక్ సూడో క్లాస్ సెలెక్టర్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థమైతే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.